Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థన పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious friend, welcome into the presence of నా God. అమూల్యమైన స్నేహితులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. Maybe you're crying in your family life మీ యొక్క కుటుంబ జీవితంలో మీరు ఏడుస్తూ ఉన్నారా? and you say, I have no hope in my life. నా యొక్క జీవితంలో ఇక నిరీక్షణ లేదంటున్నారా? I have no joy. నాకు సంతోషమే లేదు. The Lord wants to build the lonely into families. అయితే దేవుడు ఏకాంగులను సంసారాలుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Surely He'll have compassion on you. నిశ్చయంగా ఆయన నీపైన కనికరం చూపిస్తూ ఉన్నాడు. Today I have a wonderful message for God to put you back in your families and prosper you. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికి, మరలా మీరు కుటుంబంలో చేరిపోవడానికి కొరకై ఒక అందమైనటువంటి సందేశాన్ని మీకోసం వినిపిస్తూ ఉన్నాను. Come, let's go to listen to that message. రండి, ఆ సందేశాన్ని విందాం. Let God do miracles for you. మీ నిమిత్తమై దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. I know you have come with wounds in your body. నాకు తెలుసు మీ దేహంలో మీరు గాయములతో వచ్చి ఉన్నారు. You have come with wounds in your heart. మీ యొక్క గుండెలో హృదయంలో గాయాలతో వచ్చారు. You have come with wounds in your soul because of sin. అలాగే పాపం ద్వారా మీ ఆత్మలో గాయాలతో మీరు వచ్చి ఉన్నారు. But the Lord says, అయితే ప్రభు సెలవిస్తున్నారు, I will heal your wounds. నేను మీ గాయములను Do not స్వస్థపరుస్తాను. be afraid. భయపడవద్దు. Tonight you can be healed of any wound because Jesus has paid the price. యేసు క్రయధనము చెల్లించాడు గనుక ఈ రాత్రి ఏ గాయమును చేత మీరు స్వస్థపరచబడవచ్చు. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. My precious friends, నా ప్రశస్తమైన స్నేహితులారా, the Lord has given me a word tonight that He is going to heal your wounds. మీ గాయములను ప్రభు స్వస్థపరుస్తానని రాత్రి దేవుడు నాకు వాక్కునిచ్చి ఉన్నారు. In Psalm 147 and verse 3, 147 కీర్తన 3వ వచనంలో Jesus heals the brokenhearted. యేసు బ్రద్దులైన హృదయాలతో ఉన్న వారిని స్వస్థపరిచేవాడు. Wounds come because of our broken hearts. మన బ్రద్దులైన హృదయం ద్వారా గాయాలవుతూ ఉంటాయి. Yes, in the world man breaks our heart. అవును, ఈ లోకంలో మనుషుడు మన గుండెను బ్రద్దలు చేస్తుంటాడు. If you read Luke chapter 10 and verse 30, లూకా సువార్త 10:13 చూసినట్లయితే Jesus talks about a man who was traveling. యేసు ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. But the robbers, thieves came. అయితే దొంగలైన వారు వచ్చారు. Instead of just taking the money and running away, they wounded him, hit him and left him unto death. వారు అతని ధనాన్ని దొంగిలించి వెళ్ళిపోవాల్సింది గాని ధనాన్ని దొంగిలించడం మాత్రమే కాకుండా భయంకరంగా కొట్టి గాయపరిచి విడిచిపెట్టారు. Even today people are doing that to other people. ఈ రోజు కూడా ప్రజలు అనేక మంది ఇతరులకు ఇలాగే చేస్తున్నారు. Maybe your heart is broken. ఒకవేళ మీ గుండె బ్రద్దలైపోయినదిగా ఉందేమో. Maybe your daughter is not married because people are demanding dowry and they are breaking your hearts. లేకపోతే ప్రజలైన వారు మీ కుమార్తె వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటే కట్నాలు అడిగి మిమ్మల్ని గాయపరుస్తున్నారేమో. Money. ధనము. So many people write to me every day. ఎంతో మంది ప్రతి రోజు Brother, రాస్తుంటారు. we gave so much money for my daughter to be married. సోదరుడా, మా కుమార్తె వివాహం కోసం ఎంతో ధనం చెల్లించాం. Her husband's family got the money. ఆమె భర్త యొక్క కుటుంబం ధనం తీసుకున్నారు. Every day they are wounding her, brother. ప్రతి రోజు ఆమెను గాయపరుస్తున్నారు. Bring me సోదరుడా, more money. ఇంకెక్కువ ధనం కావాలి, More money. ఇంకెక్కువ డబ్బులు కావాలి, More money. ఇంకా డబ్బులు కావాలి. What a shocking thing it is. ఇది ఎంత నిర్ఘాంతపోయే సంగతి. Sometimes the husband compel the wives to have an abortion.
కొన్నిసార్లు భర్తలైన వారు భార్యను అబార్షన్ చేయించుకోమని బలవంతం చేస్తున్నారు, so that they can go and marry somebody else. తద్వారా ఇంకేమైనా వివాహం చేసుకోవాలని. We are living in a wicked world. వారు దుష్ట లోకంలో జీవిస్తూ ఉన్నారు. Maybe your heart is broken. ఒకవేళ గుండె బ్రదలైందేమో, You are not able to enjoy peace in your family. ఒకవేళ మీ కుటుంబంలో శాంతి గల జీవితాన్ని ఆనందించలేకపోతున్నారేమో, Not able to enjoy your job. You are not able to enjoy going to work. మీ యొక్క ఉద్యోగాన్ని పని చేయడానికి వెళ్తూ ఆనందించలేకుండా ఉన్నారేమో, And asking for money even to teach people. ప్రజలకు బోధించడానికి కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారేమో, You are not able to enjoy going to study. చదువుకోవడానికి వెళ్ళాలంటే ఆనందంగా లేదేమో. You have wounds. గాయములున్నాయి, You have wounds. మీకు గాయములున్నాయి. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలతపడనియవద్దు. Maybe you are losing job after job. ఒకవేళ ఉద్యోగం వెంబడి ఉద్యోగం The కోల్పోతున్నారేమో, devil may be coming and stealing your jobs. అపవాది వచ్చి మీ ఉద్యోగాన్ని దొంగిలిస్తున్నాడేమో, Stealing the people in your family by killing them one after the other. Maybe your children are dying. ఒకవేళ మీ బిడ్డలు చనిపోతున్నారేమో, కుటుంబంలో ఒక్కరి వెంబడి ఒకరు మరణానికి గురవుతున్నారేమో. But thank God. కానీ దేవునికి He వందనములు. says, I will heal your broken heart. ఆయన అంటున్నాడు, నీ బ్రద్దలైన హృదయాన్ని నేను బాగు I చేస్తాను, will bind your wounds. నేను నీ గాయాలు కట్టేదను. Because I have died as an orphan on the cross. ఎందుకనగా సిలువలో అనాథవలే మరణించాను. I cried, my God, why have you forsaken me? నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నేను రోదించాను. Wicked people crucified me for no sin of mine. నాలో ఏ పాపం లేకపోయినా దుష్టులు నన్ను సిలువ వేసి ఉన్నారు. And wicked people took away my clothes. I was hanging on the cross like a naked man. నేను సిలువలో వేలాడే ముందుగా దుష్టులైన వారి వస్త్రాలు తీసివేశారు, దిగంబరంగా సిలువలో వేలాడాను. All the people who were with me were far away looking what was happening. నాతో కూడా ఉన్న వారందరూ ఏం జరుగుతుందో చూద్దామని దూరంగా ఉండిపోయారు. Jesus knows your agony. యేసు అంటున్నారు, మీ వేదన నేను ఎరిగి ఉన్నాను. He has gone through that path. ఆయన మార్గం గుండా వెళ్ళి He'll ఉన్నారు. make a way for you. ఆయన మీకోసం మార్గం ఏర్పాటు చేస్తారు. In Isaiah 54 and verse 6, యెషయా 54వ వచనంలో he says, ఆయన అంటున్నారు, you are like a young woman who has been thrown out of marriage. వివాహము నుంచి విడగొట్టబడిన స్త్రీ వలె యవన స్త్రీ వలె రోదిస్తున్నావు. You are like a wife who has been cast away by the immoral husband. అవినీతి పడిన భర్త ద్వారా గెంటి వేయబడ్డ భార్య వలె నువ్వు ఉన్నావు. But yet, అయినప్పటికీ God says here, దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, I will never allow you to be forsaken. నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడడానికి నేను అనుమతి I ఇవ్వను. will build you into families. నేను కుటుంబంగా నిర్మాణం చేస్తాను. I will build you into families. కుటుంబంగా నిర్మాణం చేస్తాను. In Psalm 68 and verse 6, 68వ కీర్తన 6వ వచనంలో God says, I will build a family life for you. దేవుడు సెలవిస్తున్నాడు, నీ కోసం కుటుంబాన్ని నిర్మాణం చేస్తాను. I will restore everything that has been eaten by the locusts in the world. మిడతలు ఈ లోకములో దేని తినివేసాయో దాని మరలా నీకు తిరిగి సమకూరుస్తాను. Joel 2:25 and 26. యోవేలు గ్రంథము 2:25-26 I will వచనాలు. make you eat, నేను నిన్ను భోజించేలా be చేస్తాను, satisfied. తృప్తి పడేలా And చేస్తాను. I will never allow my people to be ashamed anymore. నా ప్రజలు ఏమాత్రం ఇక సిగ్గు నొందరు. Hallelujah. హల్లెలూయా. Joel 2:26, he says, none of my people will be ashamed anymore. యోవేలు గ్రంథము 2:26లో రాయబడింది, నా ప్రజలకు ఎన్నడూ సిగ్గు నొందరు. At the name of Jesus, యేసు నామమున every knee shall bow. ప్రతి మోకాలు వంగాలి. Yes, Jesus Christ will rule over your life. అవును, యేసు మీ జీవితం మీద పరిపాలన చేస్తారు. Whoever has broken your heart, ఎవరైతే మీ గుండెను బ్రద్దలు చేశారో, put you to shame, ఎవరైతే అవమానం పొందేలా according చేశారో, to Zephaniah 3:19, జెఫన్యా 3:19 in the ప్రకారం same place, ఎక్కడైతే before the same people, ఏ ప్రజల ముందైతే he will make a way for you to bring praise and honor. మీరు అవమానం పొందారో వారి ముందు ఘనత ఖ్యాతి మీకు ఇస్తారు. In Psalm 23 and verse 5, 23వ కీర్తన 5వ వచనంలో Jesus will anoint your head with oil and prepare a table for you, a table of blessing before your enemies. మీ శత్రువుల ఎదుట దేవుడు మీ యొక్క తలను అభిషేకించి వారి ముందే భోజన బల సిద్ధం చేస్తారు. He is going to make your own husband honor you. ఆయన మీ సొంత భర్త మిమ్మల్ని గణపరిచేలా Your చేస్తారు. own husband will call you blessed. మీ సొంత భర్త మిమ్మల్ని చూసి ధన్యురాలు Your అంటారు. children will call you blessed. మీ బిడ్డలు ధన్యురాలు అంటారు. Your husband will say, మీ భర్త అంటాడు, she is the righteous of them all. ఈమె వీరందరికంటే నీతిమంతురాలు. God is building your family life tonight దేవుడి రాత్రి మీ కుటుంబాన్ని నిర్మాణం because చేస్తున్నారు. Jesus has paid the price. ఎందుకనగా యేసు క్రయధనము He చెల్లించాడు. will never leave you as orphans. ఆయన ఎప్పుడు అనాథగా విడిచిపెట్టరు. Only for that he is giving you the Holy Spirit. అందుకోసమైన పరిశుద్ధాత్మనిస్తున్నారు. Tonight when the Holy Spirit comes into ఈ you, రాత్రి పరిశుద్ధాత్మ మీలోకి వస్తుండగా 2 Corinthians 3:17 says, 2 కొరింథీ 3:17లో where రాయబడింది, the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. And the Holy Spirit will liberate you from all these broken heartedness and honor you in the world. పరిశుద్ధాత్ముడు బ్రతలైన గుడితో
ఉన్న విధానం నుంచి మీకు విడుదల ఇచ్చి మిమ్మల్ని ఘనపరుస్తారు. He will fight for you. ఆయన మీకోసం యుద్ధం చేస్తారు. Isaiah 59:19. యెషయా 59:19. The Holy Spirit will fight for you. పరిశుద్ధాత్మ మీకోసం పోరాడతారు. Raise a banner for you. మీకోసం ధ్వజము లేవనెత్తుతారు. Give you back all that you have lost. మీరు కోల్పోయిన సమస్తాన్ని మీకు ఇస్తారు. In the midst of the wicked people, దుష్టుల మధ్యలోనే He will give you double portion of honor. రెండింతల ఘనత మీకు ఇస్తారు. My father has gone through so much of agony మా తండ్రి గారు ఎంతో వేదన అనుభవించారు. for the sake of the Lord. ప్రభువు నిమిత్తమై. Yes. అవునండి. One officer said, ఒక ఆఫీసర్ అన్నాడు, దినకరన్, you stop preaching about God. దేవుని గురించి బోధించడం ఆపివేయి. Then I will write the good confidential report about you and promote you. అప్పుడు నీ గురించి మంచి సమాచారం రాస్తా, నీకు ప్రమోషన్ వస్తుంది. My father cried, మా తండ్రి రోదించాడు. where shall I go? నేను ఎక్కడికి వెళ్ళాలి? He cannot give bribes. ఆయన లంచాలు ఇవ్వలేరు. He cannot stop loving Jesus. యేసును ప్రేమించడం ఆపలేడు. He could only cry కేవలం మొర్రపెట్టగలడు. to the Lord. దేవునికి మొర్రపెట్టగలడు. When the list went to the top chief general manager, ఎప్పుడైతే పై అధికారి చీఫ్ జనరల్ మేనేజర్ లిస్ట్ వెళ్ళిందో, the chief general manager said, చీఫ్ జనరల్ మేనేజర్ ఏమన్నారంటే, why should only Mr. DGS Dinakaran's name be cut off? ఎందుకని డిజిఎస్ దినకరన్ పేరు మాత్రమే తొలగించబడింది? And then he called my father in private. He need not have done it. That is the power of God. ఏమండి, ఆయన చేయకుండా విధమైనప్పటికీ కూడా దేవుని శక్తి ఆయనే నేరుగా పిలిచారు. And he said, Dinakaran, ఆయన అన్నారు, దినకరన్, if I want to promote you, నేను నీకు ప్రమోషన్ ఇవ్వాలంటే what is the statistics you will give about your performance in the bank? నీవు బ్యాంక్ లో నీ పని గురించి ఎలాంటి లెక్కలు నాకు సమర్పించగలవు? My father gave all the statistics where he brought great deposits and profits to the bank. మా నాన్నగారు బ్యాంకుకు మంచి ఖాతాలు తీసుకొచ్చిన సంగతి, లాభాలు వచ్చిన సంగతి అవన్నీ కూడా లెక్కలు ఇచ్చారు. The chief general manager wrote it down. చీఫ్ జనరల్ మేనేజర్ దాన్ని రాసుకున్నారు. And then he called the general manager who had cut off his name. ఆ తర్వాత అయ్యగారి పేరు తొలగించిన జనరల్ మేనేజర్ ని ఆయన పిలిచారు. He said, sir, ఆయన అన్నారు, సార్, I am convinced that Dinakaran should be promoted. దినకరన్ గారికి ప్రమోషన్ రావాలని నేను ఒప్పించబడ్డాను. With your own hands, నీ సొంత చేతులతో write his name at the top of the promotion list. ఆయన పేరు ప్రమోషన్ లిస్ట్ లో పైన రాయాలి. You write with your hands. నీ చేతులతో నువ్వే రాయాలి. Put his name first. ఆయన పేరు మొదటి స్థానంలో రాయాలి. My father was promoted. మా తండ్రి గారి ప్రమోషన్ He వచ్చింది. got promotion after promotion. ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ You వచ్చింది. won't believe. మీరు నమ్మలేరండి. The man who refused to promote him first, who cut off his name, he was below my father after 10 years. దాదాపుగా మా నాన్నగారి పేరు ప్రమోషన్ లో లేకుండా తీసివేసిన వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత మా నాన్నగారి క్రింద స్థాయిలోకి వచ్చారు. He was working under my father. మా నాన్నగారి క్రింద పని చేసేవాడయ్యాడు. And God had promoted my father above him. దేవుడే మా తండ్రి గారికి ఆయన కంటే మించిన స్థాయి ఇచ్చారు. God will lift you up. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. God will lift you up. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. Don't be afraid. భయపడవద్దు. There are wickedness in the world. అవును, ఈ లోకములో కీడు ఉంది. But you have a hope in Jesus Christ. అయితే మీకు యేసులో నిరీక్షణ ఉంది. Just hold on to Jesus. కేవలం యేసును అంటి పెట్టుకోనండి. Don't be afraid of man. మనుషుని గురించి భయపడవద్దు. You be righteous. మీరు నీతిమంతులుగా You ఉండండి. be perfect. మీరు పరిపూర్ణంగా You ఉండండి. continue to pray. మీరు ప్రార్థనలో కొనసాగండి. God will heal your wounds and raise you up in your family and in your job. దేవుడు మీ గాయాలు స్వస్థపరిచి కుటుంబంలో, మీ జీవితంలో, ఉద్యోగంలో పైకి లేవనెత్తుతాడు. Tonight he will do it. ఈ రాత్రి ఆయన చేస్తారు. Let's listen to this wonderful testimony, then we will go on to pray for you. ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ఆలకించుదాం, ఆ తర్వాత ప్రార్థనలో కొనసాగుదాం. Sister Ratnam. సహోదరి రత్నం. నా పేరు రత్నం అండి. మాకు 2010లో భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి ఎందుకు పనికిరాని స్థితిలో రోడ్డున పడిపోయిన పరిస్థితి కలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక రోధిస్తూ 6 మాసాలు మేము లోపల నుంచి బయటికి రాలేదు. తలుపులు మూసుకుని లోపలే ఉన్నాము. ఏమి చేయటానికి దిక్కు దోసట్లేదు. స్థలాలు పోయినాయి, గృహాలు పోయినాయి, ఒక్క ఉంటున్న ఇల్లు ఒక్కటే ఉంది. మరి నాకు 3 బిడ్డలండి, 2 కుమారులు, కుమార్తె. మరి నాకు మా భర్త గారు అన్నారు, మనం ఇక ఈ ఊబిలో నుంచి, ఇలాంటి ఆర్థిక సమస్యల్లోంచి మనం బయటికి రాలేము, ఈ అప్పులు తీర్చలేము. అప్పుల వారు మన అనేక రీతిలుగా ఇబ్బంది పెడుతున్నారు కనుక కోడల్ని, మనవల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాము. నీవు, నేను, 2 కుమారులు కూడా విషం తీసుకొని చనిపోదాము. అలాంటప్పుడు మరి నా కుమార్తెతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు టీవీలో నుంచి. నా కోడల పేరు అనురాధ. అనురాధ, ఇదిగో మీరు రోడ్డున పడిపోయి ఉన్నారు. ఈ దినాన మీరు రోడ్డున పడటానికి వీల్లేదు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి అని పాల్దిని కన్న గారు పేరు పెట్టి పిలిచిన తర్వాత దేవుడు చాలా ఆశ్చర్యకరమైన కార్యం మా జీవితంలో చేశాడు. 31 మే 12:31 నాకు పరిచయం లేనటువంటి వ్యక్తి
5 lakhs నా బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేశారండి. హల్లెలూయా. Shall we see how her name was called on television? టీవీలో వారి పేరు ఎలా పిలువబడిందో గమనిద్దామా? Anuradha, అనురాధ. it's like you are lying in the road with nobody to help. ఎవ్వరూ మీకు సహాయం లేక రోడ్డును పడ్డట్లుగా ఉంది మీ జీవితం. Yes, right now Jesus will help. అవును, ఇప్పుడే యేసు మీకు సహాయం చేస్తారు. Exactly. God has brought them from the streets and put them in the house and built their home. Shall we give the Lord a big hand clap? అక్షరాల ప్రభు వారిని వీధుల నుంచి తీసుకొచ్చి మంచి కుటుంబంలో నిర్మాణం చేశారు. God will do that for you. దేవుడు అలాగనే మీకును God చేస్తాడు. will heal your broken heart. మీ బ్రదర్ని గుండెని ఆయన He స్వస్థపరుస్తాడు. will build you into families. కుటుంబంగా నిర్మాణం చేస్తారు. Right now He will do it. ఇప్పుడే ఆయన చేస్తారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, do not be afraid. భయపడకండి. Surely God will build your future. నిశ్చయంగా దేవుడు మీ యొక్క భవిష్యత్తును నిర్మాణం చేస్తాడు. Every tear in your family, మీ కుటుంబంలో ఉన్న ప్రతి కన్నీటిని, maybe you are divorced, ఒకవేళ మీరు విడాకులు ఇచ్చినప్పటికీ, maybe your husband doesn't respect you and doesn't want you anymore. ఒకవేళ నీ యొక్క భర్త నిన్ను గౌరవించినట్లయితే, నీవు నాకు అవసరం లేదని తెలియచేసినట్లయితే, Maybe your money is all stolen and taken away from you and you are in the streets today. మీ ధనమంతా కూడా దొంగిలించబడి సమస్తాన్ని కోల్పోయి మీరు వీధులు పడి ఉన్నారేమో. Maybe you are harassed, beaten and wounded at heart. ఒకవేళ మీరు నిందించబడి, వేదన పరచబడి, కించపరచబడి, హృదయములో గాయపరచబడి ఉన్నట్లయితే, Jesus is ready to heal you and put you back. యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to build you into a beautiful future. ఆయన మీకు అందమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. As He came as a good Samaritan, poured in oil and wine into the wounds of the man who was beaten and stolen. గాయపరచబడి దొంగిలించబడినటువంటి ఆ యొక్క వ్యక్తిపైని ద్రాక్ష రసమును నూనెను వేసి వారి గాయములను కట్టిన మంచి సమరయుని వలె ఆయన ఉన్నాడు. He is coming. ఆయన వస్తున్నాడు. He's coming to you ఆయన నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. to heal your wounds, నీ గాయములు మాన్పించడానికి, but to give you double portion of what you have lost. నీవు పోగొట్టుకునే దానికి రెండంతలుగా తిరిగిస్తూ ఉన్నాడు. Let's pray right now. మనము కలిసి ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, remember your daughter, Lord. మీ ప్రియ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember this your son, Lord. తండ్రి, మీ ప్రియ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember this family, Lord. తండ్రి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Do something today, Lord. ఈ రోజు వారికి ఏదైనా చేయండి ప్రభువా. Heal their wounds. వారి యొక్క గాయములను మాన్పించండి. They may say, I have no future. వారు అంటూ ఉన్నారు, మాకు ఇక భవిష్యత్తే లేదు. I have been cast away from my family life in my young age. నా యవ్వన దశలోనే నా యొక్క కుటుంబ జీవితంలో నుంచి నేను త్రోసివేయబడ్డాను. I have been divorced. నేను విడాకులు పొందుకున్నాను. I have been harassed and beaten every day in my home, in my working place. నా యొక్క పని చేసేటువంటి స్థలంలోను, నా కుటుంబంలోను ప్రతి ఒక్కొక్కరు నన్ను గాయపరుస్తూ ఉన్నారు. Remember such children of yours. దేవా, అలాంటి మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. They are your children. తండ్రి, వారు మీ బిడ్డలై ఉన్నారు. Change everything, Lord. ప్రతి విధాన్ని మీరు మార్చండి ప్రభువా. Change every person that is around them by the power of the Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను మీరు మార్చండి. And give these thy children the heart to love everybody. ప్రతి ఒక్కొక్కరిని ప్రేమించేటువంటి ప్రియ బిడ్డలుగా వారికి ఆ మనస్సును మీరు దయచేయండి. Today let there be a change. తండ్రి, ఈ రోజే మార్పు నొందిన దినముగా ఉండును గాక. Let the heavens blessings come. పరలోకపు ఆశీర్వాదములు వచ్చును గాక. Come. రండి ప్రభువా, Come. రండి Let him be honored. ప్రభువా. వీరు ఘనపరచబడుదురు గాక. Let thy daughter be honored. మీ ప్రియ కుమార్తె ఘనపరచబడును గాక. Today let things change. ఈ రోజే సమస్తము మార్చబడును గాక. And let them have double portion of honor. తండ్రి, వీరికి రెండంతల ఘనతను మీరు అనుగ్రహించండి. Open a new door for them, Lord. తండ్రి, వారికి నూతన ద్వారములు తెరవ చేయండి. And prosper them. వర్ధిల్ల చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. My friend, God bless you. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Walk in the light. వెలుగులో నడవండి. Call our prayer tower anytime, 24 hours it's open. మా ప్రార్థనా గోపురాన్ని ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చును. 24 గంటలు మీకోసం తెరిచి And ఉంచాను. a prayer intercessor will pray with you and lead you into the presence of God. మా ప్రార్థనా యోధులు మీకోసం ప్రార్థించి మిమ్మల్ని ప్రభు సాన్నిధ్యంలోనికి నడపడానికి సిద్ధంగా ఉన్నారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ విధంగా కోట్లాది మంది ప్రజలకు అద్భుతాలను ఆశీర్వాదాలను అందించిన యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని మీరు కూడా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా సందర్శించవచ్చు.
ఇక్కడ మీకోసం యేసునొద్ద బ్రతిమాలి ప్రార్థించి మీ సమస్యల నుండి విడిపించడానికి మా ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక 24 గంటల ప్రార్థన సహాయానికై మీరు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. 044 44 600 600, 044 25 600 600, మరియు మా సికింద్రాబాద్ ప్రార్థనా గోపురం ఫోన్ నంబర్ 040 27 82 44 44, 040 27 82 44 99, మరియు 040 27 82 9055. అలాగే దేవుడు మీకు చేసిన అద్భుతాలను సాక్ష్యాలుగా మాతో ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మాకు తెలియపరచండి. ఈ సేవలన్నీ ఉచితంగానే మీకు అందించబడుచున్నాయి కనుక మీ ప్రేమపూరిత విరాళాల ద్వారా ఈ ప్రార్థనా గోపుర సేవను ఆదుకోవచ్చు. మీ విరాళాలను పంపించవలసిన మా చిరునామా యేసు పిలుచున్నాడు, జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001. శంషాబాద్ ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలుచున్నాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం జరుగు తేదీ ప్రతి నెల 4వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం జంజం ఫంక్షన్ ప్లాజా, ఆరంగ్రహ్ ఎక్స్ రోడ్స్, శివరాంపల్లి, హైదరాబాద్. వివరాలకు సంప్రదించండి యేసు పిలుచున్నాడు అంబాసిడర్. ఫోన్ నంబర్ 9490653567 మరియు 9849297457. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. Dearly beloved P. Vijaya Bhanu and Chandrasekhar from Bengaluru, Karnataka, praise the Lord, my precious brother and sister. I am so glad God has given you a new house, and today is the housewarming ceremony, and you have honored God first by providing this offering to bless many families. ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఒక సొంత గృహాన్ని నిర్మాణం చేశాడు. అలాగే ఈ రోజు మీరు ఆ యొక్క గృహంలోనికి ప్రవేశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తూ లక్షలాది మంది దీవించబడాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి దేవుణ్ణి మీరు మొదటగా ఘనపరిచారు. అందుకు దేవునికి స్తోత్రం. As their homes are being built through this program, as we pray for them, God will bless your home and build it and raise it to great heights with His great prosperity, according to Psalm 122 and verse 7. 122వ కీర్తన 7వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. అలాగే మీరు యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తూ లక్షలాది మంది యొక్క గృహాలు దీవించబడాలని కోరుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడు మీ యొక్క కుటుంబాన్ని ఘనపరిచి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. 122వ కీర్తన 7వ వచనం ప్రకారము నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. Father, I pray that you will heal your dear daughter Mrs. Vijaya. Let the pains go in Jesus' name. Disappear now. తండ్రి, మా ప్రియ సహోదరుని ఇప్పుడే మీరు స్వస్థపరచండి. తన శరీరమున ప్రతి నొప్పిని యేసు నామమున తీసివేయండి, మటుమాయం చేయండి యేసు నామమున. Bless our brother Chandrasekhar with promotion in his job. In the name of Jesus, do miracles. మా ప్రియ సహోదరుడు చేస్తున్న ఉద్యోగముల పదోన్నతి మీరు దయచేసి అద్భుతాలు మీరు కనపరిచి దీవించండి. Lord, let every blessing come and let the loans be cleared quickly. Let there be peace in the home and great prosperity. తండ్రి, వీరికున్న ప్రతి ఒక్క లోనును మీరు తీసివేయండి. అలాగే వీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు బద్దిల చేసి రుణబాధలను తొలగించి దీవించండి. Bless darling daughter Siri, give her admission in the best school and honor her richly with good health. తండ్రి, ప్రియ బిడ్డకు మంచి స్కూల్లో మీరు సీటు మీరు అనుగ్రహించండి. అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఘనపరచండి. In Jesus' name, amen. God bless you. Dearly beloved sister R.V. Padmaja from Krishna, Andhra Pradesh, happy birthday. మా ప్రియ సహోదరి, నేడు మీకు జన్మదిన శుభాకాంక్షలు.
May God bless you abundantly according to Isaiah 45:3. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. Master, I pray that you will bless and promote her in her job. Do miracles after miracles. తండ్రి, మా ప్రియ సహోదరి చేస్తున్న ఉద్యోగములో పదోన్నతి మీరు దయచేయండి. అద్భుతాల వెంబడి అద్భుతాలను మీరు కనపరచమని ప్రార్థించుచున్నాను. And bless our brother Ratan Raju and give him the government job. మా ప్రియ సహోదరుడికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి దీవించండి. Remove the debts in the home and bless the family abundantly with financial breakthroughs from today. తండ్రి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి రుణ బాధలను మీరు తొలగించండి. వారికి ఆర్థికంగా ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థించుచున్నాను. Lord, bless darling children Ritvik and Rishwik with divine grace to be healthy. Let every asthma leave. Let the weaknesses go. Let them excel in their studies. In the name of Jesus, I command and I give them this blessing to enjoy for the glory of God. తండ్రి, ఆస్తమాతో బాధపడుచున్న ప్రియ బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేసి వారి చదువుల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు హెచ్చించండి. మీ సంతోష సమాధానములతో పిల్లలను మీరు నింపమని, అద్భుతాలు మీరు కనపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించుచున్నాను. Amen. God bless you. Dearly beloved brother P. Sitaram from Hyderabad, Andhra Pradesh, praise the Lord. God has given you a job and happy birthday. God bless you in double measure according to Psalm 36:7. మా ప్రియ సహోదరుడా, దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అలాగే జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భములో 36వ కీర్తన 7వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించునుగాక. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. Master, I pray that you will bless your dear son Sitaram and his job, raise him to great heights and take him abroad. Give him a new heart. తండ్రి, మా ప్రియ సహోదరుడు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి, ఉన్నత స్థాయికి హెచ్చించండి. అలాగే విదేశాలకు మీరు తీసుకొని వీరి జీవితాన్ని దీవించమని ఆశీర్వదిస్తున్నాను. Bless his wife Sujata with divine grace and abundance of your peace, Lord. వీరి యొక్క సతీమణికి దైవికమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి. సమృద్ధి అయినటువంటి సమాధానం మీరు దయచేయండి. And bless darling children Satya, Serena and Satya Sanvi with wisdom beyond understanding and a golden future. Excel in your studies and be blessed, darling children. తండ్రి, ప్రియ బిడ్డలిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. వీరి చదువుల్లో ఔన్నత్యాన్ని మీరు అనుగ్రహించండి. గొప్ప వివేకమును వీరికి అనుగ్రహించి సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాను. In Jesus' name, amen. God bless you. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన